హలో ఫ్రెండ్స్, ఈ వీడియో నేను ఒక మూవీ రికమెండ్ చేయడం కోసం చేస్తున్నాను. ఆ మూవీ పేరు దండోరా. నిజానికి చాలామందికి ఈ పేరు తెలుసు ఫర్ రాంగ్ రీజన్స్. ఈ మూవీ రిలీజ్ ఈవెంట్లో భాగంగా మాట్లాడుతూనే యాక్టర్ శివాజీ కొన్ని వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేయటం, ఆ తర్వాత దాని మీద రేగిన దుమారం అందరికీ తెలిసిందే. ఈ వివాదం శృతి మించిపోవడంతో చాలామంది సినిమా గురించి కాకుండా కేవలం శివాజీ గురించి, ఆ వివాదం గురించే మాట్లాడుకున్నారు. దాంతో ఒక మంచి సినిమా బలైపోయిందని చెప్పక తప్పదు. నిజంగా నాకు ఈ సినిమా గురించి తెలుసుంటే ఇప్పుడు ఓటీటీలో కాదు, తప్పకుండా అప్పుడే థియేటర్లో చూసుండేదాన్ని. నిజంగా ఇది థియేటర్లో చూసి ఉండవలసిన చాలా మంచి సినిమా. కాస్ట్ అనే అంశం చుట్టూ ఈ సినిమా తీశారు, కానీ ఇటువంటి అంశం చుట్టూ తీసే అనేక సినిమాల్లాగా ఇది ప్రీచీగా ఉండదు, అట్లాగని ఓవర్ రియలిస్టిక్గా ఉండదు, ఓవర్ మెలోడ్రామాటిక్గా కూడా ఉండదు. అంటే ఏది ఎంత పాళ్ళలో ఉండాలో అంతే ఉంటుంది. నిజానికి ఒక సీరియస్ సబ్జెక్టుని 2 గంటల 15 నిమిషాల పాటు కదలకుండా చూసేలాగా చేయడం అనేది చాలా కష్టమైన పని. అట్లాగే ఓవర్ మెలోడ్రామా, ఓవర్ ఎమోషన్ లేకుండా హాయిగా చెప్పడంలో ఈ దర్శకుడు 100% సక్సెస్ అయ్యాడని చెప్పొచ్చు. సో ఈ దర్శకుడు గురించి కూడా మనం తప్పకుండా మాట్లాడాలి. దానికంటే ముందు శివాజీ గురించి మాట్లాడుకోవాలి. ఈ సినిమాలో శివాజీది ది బెస్ట్ పెర్ఫార్మెన్స్. బహుశా ఆయన కెరియర్ బెస్ట్ అయి ఉంటుంది ఈ సినిమాలో అతని పాత్ర. విషాదం ఏంటంటే అతనే ఆ పాత్రని ప్రజల్లోకి వెళ్లకుండా చేసుకున్నాడు. నాకెక్కడో ఈ పాత్రని మారుతీరావుని మోడల్గా తీసుకుని చేశారు అని అనిపించింది. ఆయన చనిపోయింది పశ్చాత్తాపం వలనో లేదా శిక్ష పడుతుందన్న భయం వలనో తెలియదు, కానీ ఆయన బతికుండి తను చేసిన పనుల గురించి ఆలోచించుకుంటే ఎట్లా ఉంటుంది అనటానికి శివాజీ పాత్ర ఒక నిదర్శనం. అయితే కేవలం పాత్ర మాత్రమే కాదు, అతను నటించిన విధానం అత్యద్భుతంగా ఉంది. ముందే చెప్పాను కదా, హిజ్ బెస్ట్ పర్ఫార్మెన్స్. అంత సటిలిటీతో, అంటే ఒక వ్యక్తి తన లోపల ఉన్న వేదన్ని డైలాగుల్లో చెప్పకుండా అగ్రెసివ్ బిహేవియర్ కానీ మెలోడ్రామాటిక్ బిహేవియర్ కానీ లేకుండా చాలా సటిల్గా చూపించడం అనేది మనకు తెలుగు సినిమాల్లో అది చాలా అరుదు. కానీ తమిళ సినిమాల్లోనూ మలయాళం సినిమాల్లోనూ మనం అటువంటి యాక్షన్ చూస్తుంటాము. నిజానికి ఈ సినిమా బెస్ట్ ఆఫ్ తమిళ్, బెస్ట్ ఆఫ్ మలయాళం సినిమాలు ఉంటాయి కదా, వాటి పక్కన పెట్టగలిగిన సినిమా. అయితే కేవలం శివాజీ మాత్రమే కాదు, ఈ సినిమాలో నటించిన వాళ్ళందరూ కూడా చాలా బాగా నటించారు. ఉదాహరణకు నవదీప్ అనే వ్యక్తిని మనం మొదటిసారి చాలా కొత్త పాత్రలో చూస్తాం. అతను చాలా కొత్త గెటప్లో, కొత్త పాత్రలో చాలా బాగా చేశాడు. అట్లాగే మరొక ఇద్దరు కూడా ఉన్నారు. నందు విజయకృష్ణ అని ఒక యాక్టర్, రవికృష్ణ అని మరొక యాక్టర్. వాళ్ళిద్దరు కూడా చాలా బాగా చేశారు. అంటే ఎవరు ఎక్కడ ఓవర్ చేయకుండా, చాలా సెటిల్గా, పెద్ద పెద్ద డైలాగులు లేకుండా చాలా హాయిగా సహజంగా నటించారు. ఇందులో తప్పకుండా చెప్పుకోవాల్సిన మరొక పాత్ర బిందు మాధవి. ఇందులో ఆమెది సెక్స్ వర్కర్ పాత్ర. ఎక్కువసేపు ఉండకపోయినా కూడా చాలా కీలకమైన పాత్ర. బిందు మాధవి ఇంత అద్భుతంగా యాక్ట్ చేయగలదని మనకు ఆ రోల్ని చూస్తే అనిపిస్తుంది. సినిమా కుల వ్యవస్థ మీద, అందులో ఏమీ సందేహం లేదు. కుల వ్యవస్థ, కులోన్మాద హత్యలు, దాంతో పాటుగా కులం పేరుతో ఊళ్ళలో ఉండే వివక్ష. ఇది మొత్తం ఒక రూరల్ సెట్టింగ్లో ఉంటుంది. ముందే చెప్పినట్టుగా పెద్ద పెద్ద డైలాగులు లేకుండా, ప్రీచింగ్ లేకుండా, మెసేజెస్ చెప్పకుండా చాలా హాయిగా తీశారు. అయితే క్రెడిట్ అంతా కూడా ఈ సినిమాని రాసి డైరెక్ట్ చేసిన యువకుడు మురళీకాంత్ దశావతికి చెందుతుంది అని చెప్పక తప్పదు. నిజానికి ఈ అబ్బాయికి పెద్దగా సినిమా బ్యాక్గ్రౌండ్ కానీ, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కానీ లేదు. మామూలుగా ఇంజనీరింగ్ చదువుకుని అమెరికా వెళ్ళి ఉద్యోగం చేసుకుంటూ సినిమాల మీద ప్రేమతో ఇండియాకు వచ్చేసి తీసిన మొట్టమొదటి సినిమా. నేనైతే చాలా ఆశ్చర్యపోయాను అతని స్క్రీన్ ప్లేకి, అతని సినిమా తీసిన విధానానికి. మరికొంత క్రెడిట్ ఈ సినిమా ప్రొడ్యూసర్ కూడా ఇవ్వాలి. బెన్నీ ముప్పనేని అంటారు, నిజానికి ఆయన పేరు రవీంద్ర బెనర్జీ. గతంలో కలర్ ఫోటో అనే ఒక సినిమా తీశారు. సో వీళ్ళిద్దరికీ తప్పకుండా మనం ఇటువంటి మంచి సినిమాలు తీసినందుకు క్రెడిట్ ఇవ్వక తప్పదు. ఇక ముగించే ముందు సినిమాల నుంచి ఒక 2-3 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. అందులో ఒక సీన్ ఉంటుంది. ఆ సీన్ ఏంటంటే, ఆ ఊళ్ళో దళిత కుటుంబానికి చెందిన వ్యక్తి చనిపోయినప్పుడు శ్మశానానికి తీసుకువెళ్ళటానికి ఊరి అగ్రకులస్థలు తమ పొలాల్లోంచి నడవనివ్వకపోతే వాళ్ళకు బ్రిడ్జి మీద నుంచి డోలీలో ఆ శవాన్ని దింపుతారు. 20 అడుగుల ఎత్తు నుంచి దింపుతున్నప్పుడు ఏదైనా ఒక శవం జారిపోయే అవకాశం, పడిపోయే అవకాశం కూడా ఉంటుంది. అట్లా పడిపోయినప్పుడు ఆ పక్కనే ఉన్న ఒక పిల్లాడు అమ్మా అని పెద్దగా అరుస్తాడు. అరిచినప్పుడు నిజానికి నాకైతే గుండె గుబిల్లు మంది. ఇది చూసినప్పుడు ఇది కొంచెం ఎగ్జాగరేషన్ అని నాకు అనిపించింది. వింటున్న బహుశా మీకు కూడా అనిపించి ఉండొచ్చు. కానీ విషయం ఏంటంటే ఇది వాస్తవం. తమిళనాడులో నారాయణపురం అనే ఒక విలేజ్ ఉంది. ఆ విలేజ్లో ఇది ఇప్పటికీ జరుగుతుంది. 2019లో ఎవరో దీనికి సంబంధించిన ఒక వీడియో తీసి అప్పటికి 4 ఏళ్లుగా జరుగుతుంది. సోషల్ మీడియాలో పెట్టడంతో విపరీతంగా వైరల్ అయింది. ఆ తర్వాత అక్కడ కోర్టు కూడా దాన్ని సుయోమోటోగా తీసుకుని ప్రభుత్వాన్ని సంజాయిషి అడిగింది. కానీ విషాదం ఏంటో తెలుసా,
7 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటికీ కూడా ఆ కేసు తేలలేదు. ఆ ఊరి దళితులు ఇప్పటికీ కూడా అలాగే వంతెన మీద నుంచి శవాల్ని డోలీ కట్టి దించుతున్నారు. చాలామంది చాలాసార్లు కులం ఎక్కడుంది అంటారు కదా, ఇదిగో ఇక్కడుంది కులం. సో కులం గురించి మాట్లాడినప్పుడు ఇందులో ఉన్న ఒక 2 ఇంపార్టెంట్ డైలాగ్స్ కూడా నాకు చెప్పాలనిపిస్తుంది, చెప్తాను. ఒకటి, చాలామంది పనులు బట్టే కులం అని కులాన్ని సమర్థించే వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు కదా, అందులో ఒక డైలాగ్ ఉంటుంది. పనుల బట్టే కులం ఉన్నప్పుడు పని మారినప్పుడు కులం కూడా మారాలి కదా, ఎందుకు మారట్లేదు? ఇది చాలా కీలకమైన ప్రశ్న కదా. మరొక డైలాగ్ కూడా ఉంటుంది, అదొక కోర్ట్ సీన్లో భాగంగా వస్తుంది. అదేమన్నా కళ్ళు తాగితే వచ్చిన మత్త రాత్రి తాగితే పొద్దున దిగిపోవటానికి కులం మత్తు, అందుకే దిగటానికి చాలా కాలం పట్టింది అని. ఇది కూడా శివాజీ డైలాగ్. తక్కువ కులం వాడిని ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు అతన్ని చంపించి దానివల్ల కూతురు చనిపోయి దాంతో కొడుకు కూడా మాట్లాడకుండా పోయినప్పుడు ఒంటరిగా మిగిలి పశ్చాత్తాపంతో జీవించిన శివాజీ కథ ఇది. అలాంటి పాత్ర పోషించిన మనిషి ఆ వెంటనే అంత టాక్సిక్ డైలాగ్ ఎట్లా చెప్పాడని నాకైతే అనిపించింది. చాలామంది ఇవి 2 వేరు వేరు అనొచ్చు, బట్ ఈక్వాలిటీ అనేది అటువంటి కన్వీనియన్స్ కాదు. కాస్ట్ ఈక్వాలిటీ, జెండర్ ఈక్వాలిటీ, క్లాస్ ఈక్వాలిటీ, ఈ 3 ఎప్పుడు కూడా కలిసే కొనసాగుతాయి. నేను కాస్ట్ ఈక్వాలిటీని అంగీకరిస్తాను కానీ జెండర్ని ఒప్పుకోను, లేదా జెండర్ ఈక్వాలిటీని ఒప్పుకుంటాను కానీ కాస్ట్ ఈక్వాలిటీని ఒప్పుకోను, లేదా క్లాస్ ఈక్వాలిటీని ఒప్పుకోను కానీ ఇంకో దాన్ని ఒప్పుకుంటాను అంటే సమాజంలో ఎప్పటికీ మార్పు రాదు. ఈక్వాలిటీ అనేది అన్నిట్లో వచ్చినప్పుడే సమాజంలో నిజమైన గుణాత్మకమైన మార్పు జరుగుతుంది. ఏదేమైనా కూడా శివాజీ చేసుకున్న స్వయంకృత అపరాధం వల్ల ఈ సినిమా థియేటర్లో ఆడలేదు, బట్ ఓటీటీలో చాలామంది దృష్టిని ఆకర్షిస్తుంది. సినిమాలో ఎక్కడ ఒక బూత్ కానీ ఒక అశ్లీలమైన దృశ్యం కానీ ఐటమ్ సాంగ్ కానీ ఉండదు. అందరూ కలిసి చూడగలిగిన సినిమా, కుటుంబం అంతా కలిసి చూడాల్సిన సినిమా. మీరు ఇప్పటికీ చూసి ఉండకపోతే తప్పకుండా చూడండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.